ఎందుకంటే గతంలో నారాసుర రక్త చరిత్రను కూడా రాశారు. ఆ తర్వాత ఏమైందో అందరూ చూసిందే. ఇప్పుడు కూడా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏమి లేదని చెప్పి రాసుకుంటున్నారు. సార్ ఇక్కడ వాళ్ళ పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన కక్ష సాధింపంట సార్. ధనంజయ రెడ్డి ఇంటిపై సోదాల పేరుతో వేధింపులు, పోలీసుల వేధింపులు. అంటే ఆ సోదాలు దేనికోసం జరిగాయని కూడా రాయాలి కదా సార్, వాళ్ళ హ్యాండిల్ లో కూడా వేయాలి కదా. అంతే కదా, సోదాలు ఏ నిమిత్తం వాళ్ళ ఇంట్లో జరిగినాయి అన్నది కూడా రాయాలి కదా. ఇదే రోత పత్రిక, ఇదే వాళ్ళ రోత ఛానల్. కానీ అవి చెప్పరు సార్. సోదాలు జరిగాయి, పోలీసులు వేధించారు. అక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది వీళ్ళు పక్కా అబద్ధాలు ఆడుతున్నారని. వీళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది సార్? ధనంజయ రెడ్డి కావచ్చు, అలాగే కృష్ణమోహన్ గారు కావచ్చు, గోవిందప్ప కావచ్చు. అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి ముందస్తు బెయిల్ నిరాకరించాయంటే ఇందులో ఎంత కుట్రకోణం ఉంది, దీంట్లో ఎంత ఆర్థిక ఉగ్రవాదులని మంచి మాట అన్నారు సార్ సుధాకర్ రెడ్డి గారు. అంటే ఆర్థిక ఉగ్రవాదులను కూడా ఖచ్చితంగా ఈ సర్జికల్ స్ట్రైక్ అనేది చేసి నిర్మూలించారు సార్. ఎందుకంటే ధనమంతా కొన్ని చోట్ల స్ట్రక్ అయిపోతే మిగతా వాళ్ళంతా కూడా పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు గానే మిగిలిపోతున్నారు తప్ప దేశం అభివృద్ధి చెందట్లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు. ఇదైతే మాత్రం మంచి మాట అన్నారు సార్ ఆయన. అయితే మాత్రం ఆర్థిక ఉగ్రవాదుల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సార్. యాక్షన్ తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్తున్నారు సార్ కార్యకర్తలతో, సినిమా చూపిస్తాను 2.0 సినిమా చూపిస్తాను అనేసి. ఇంకా ఆయన చూపించే సినిమా ఏముంది సార్? 5 సంవత్సరాలు సినిమా చూపిస్తూనే ఉంచాడు కదా. ఇదే మందుబాబుల్ని ఇదే లిక్కర్ స్కామ్ లో శుభ్రంగా దోచేసేసి అదే మందుబాబుల్ని నిక్కర్తో నిలబెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. దానికంటే సినిమా ఏం చూస్తారు సార్? ఈరోజు చూస్తారు కదా ప్రజలు కూడా. అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు విచారణ మొదలైనప్పుడు వాసుదేవరెడ్డి వాన్మూలంతో ప్రారంభమైనటువంటి ఈ విచారణ రాజు కసిరెడ్డి ప్రధాన సూత్రధారి అని స్వయంగా విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కూడా ఎక్కడ మర్చిపోకూడదు సార్. అంటే ఇవంతా ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు కూడా రాజకసిరెడ్డి వరకే ఆగుతున్నారు, అంతకు మించి ఓట్లేదు ఆయన. కానీ అంతకు మించి కూడా ఉన్నారు ఇందులో. ఎస్ సార్, అవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వారి భార్య వైపు వేళ్ళన్నీ కూడా చూపిస్తున్నాయి సార్. వేళ్ళు చూపించడం కాదు, అంటే ఇక్కడ చిన్న చిన్న దొంగలు పట్టుబడుతున్నారు తప్ప గజ దొంగలు తప్పించుకుంటాడంటారు కదా సార్. గజ దొంగలు అనే వాళ్ళు కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు సార్. మనం చూడొచ్చు గాలి జనార్దన్ రెడ్డి గారి విషయంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా చూడొచ్చు సార్. అంటే కొన్నిసార్లు విచారణ లేట్ అవ్వచ్చు ఏమో, కానీ ఇవాళ సిట్ విచారణ జరిగేటప్పుడు కూడా ఇది వేగవంతంగా ముందుకు జరిగితే కనుక ఖచ్చితంగా ఇందులో సూత్రధారులు, పాత్రధారులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు సార్. డిజిటల్ పేమెంట్స్ ఎందుకు జరగలేదు? ఆ రోజు మద్యాన్ని విచ్చలవిడిగా వీళ్ళ రేట్లు పెంచేసేసి అమ్ముకోవడం, కానీ ఓ పక్కన సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి ఇంకా ప్రజల అప్పుల భారంతో కూరుకునేటువంటి పరిస్థితి ఆ రోజు కుటుంబాలకు ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోపిడీ చేశారు. వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి బ్యాచ్ అందరూ కూడా ఎంత దోపిడీ చేశారు. ఈ